నేను వస్తే బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నా? ఇక్కడ కంఫర్ట్లో నల్లగైపోయావు, పార్టీకి ఎక్కువైంది, నిద్ర తక్కువైనట్టు. బరువా స్పీడ్ నమస్తే, బాగున్నారా? రా, ఏ స్కూలు? ఏం చదువుతున్నారా? క్లాస్ బాగా చదువుతున్నావా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఎంతమంది రా ఇంట్లో? అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళ? ముగ్గురు అక్కలు ఉన్నారా నీకు? చాలా కలుస్తావా? బాగున్నారా? ఎక్కువ అల్లరి చేస్తాడరా? ఏం చేస్తావరా? ఇట్రా, ఏంటి ఎక్కువ అల్లరి చేస్తా ఉంటావు? ఎందుకు అక్కలు బాగా నీట్గా నేను గారభంగా చూస్తారు, అందుకేనా? హెయిర్ స్టైల్ బాగుందిరా. ఎక్కడ చేయించావు? ఇప్పుడా? చూడు, చూసి లుక్ ఇస్తున్నాడు నాకు. గుడ్, బాయ్ రా. అయినా బాగున్నావమ్మా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ చదువుతున్నారు? ఇట్లా ఇట్లా దగ్గర రత్నాల చోట్ల చదువుతున్నావా? బాగున్నారా తల్లి? నమస్కారం. బాగున్నామ్మా? నమస్కారం అమ్మా. అమ్మా చేయాలి కదమ్మా, నడవాలి కదా అందరం. అంటే ఆరోగ్యం పోతుంది. లేదంటే అందరం షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోతున్నాం. నేను ఊర్లోకి వచ్చినప్పుడేమో నడిచానికి ఎక్కడ లేదన్నారు, ఇప్పుడు పెద్ద పని పెట్టుకున్నాం. కొంచెం నడవాలమ్మా పొద్దున్న కార్యక్రమాలు చేసుకున్నావా? కలుస్తాను, కార్యక్రమం చేసుకొస్తాను. ఉంటానమ్మా, ఉంటాను తల్లి. బాయ్ రా, కలుస్తాను సార్. తల్లి బాగున్నారా? క్షమించాలి, కొంచెం ఆలస్యం అయిందమ్మా అనుకోకుండా. బాగున్నారా తల్లి? బాగున్నారా? నమస్కారం అమ్మా. చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చారు, మిమ్మల్ని కలిసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. లేదా కూర్చున్నావా? దాదా అమ్మాయి ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇక్కడ మంగళగిరి టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది? మంగళగిరి టౌన్ పట్టణం నుంచి ఎంతమంది ఉన్నారు? చేతులు పెగెత్తండి. టిట్కో అమ్మా, ఇందిరానగర్, ఆత్మకు, ప్రకాశ్ అమ్మా, మీ తెలుసా? ఆత్మకు, తాడేపల్లి, మహానాడు రైల్వే స్టేషన్. అవును, మొన్న వచ్చినా కదా, చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్, నీట్గా చేశారు. కాదా? నడుస్తున్నారా పొద్దున్న లేసి? కష్టపడి మొత్తం వాకింగ్ ట్రాక్ చేయించావు కదా. పెద్దోళ్ళు నడవాలి తల్లి. ఇప్పుడు ఫస్ట్ మొన్న రక్త పరీక్షలు చేపిస్తే 70% మందికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 వచ్చేసినాయి. బాగా చేస్తున్నాయి అంతా చూస్తే. ఇంకా చేయాలి కదమ్మా. నిడమరు బాగుందమ్మా. స్కూల్ ఎలా ఉంది? బాగానే వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు, వీడియోలు చెప్పాను. టీచర్లందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా. వాస్తవంగా అదే అనుకుంటాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నాడు. అంటే లేదు, గొడవ పెట్టింది. తను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో, ఇదేం కదా పని చేసి తిట్టించుకుంటా ఉంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్గా వచ్చింది. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. బండి పెట్టి చేద్దాం.
అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు సీట్లు, వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నాకు కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది నన్ను. మీరు కూడా బాగా కొడతారా? చదువు కూడా బాగుంటుంది, లేదా ఎడ్యుకేషన్ ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను అయితే చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా, నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తోలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. పిల్లలు చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. ఎందుకంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్ల. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఒకటి తీసుకున్నాను. నేను అందుకే పిల్లలు బాగా చదవాలి, సమాజంలో మార్పు రావాలంటే పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు సార్ మీరు చేసే పని. చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు మంచి చదువుల్లో. మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఎట్లా అంటారు, రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం, మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను పెడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు, వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మావాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసిపోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు. మొన్న రీసెంట్ గా మా మేనల్లుడికి బాగానే సార్, బాబుకి 9th month లో లివర్ క్యాన్సర్ వచ్చేసింది. 9 నెలలు 9 నెలలకే సార్. అయితే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం సార్. అంటే మాకు ఎప్పుడు స్తోమత లేదు, కానీ అక్కడ హాస్పిటల్లోనే చూసుకోవాలి, అక్కడ చూడరాను. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమంట సార్. పెట్టిన 2 రోజులకే సీఎం ఫండ్ వచ్చింది సార్. క్యాన్సర్ది కూడా చేశారు సార్, బాగున్నాడు బాబు కూడా. ఇప్పుడు క్యాన్సర్ది బాలేబాబు గారు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు తల్లి, అమరావతిలో. హైదరాబాద్ లో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది, మా అమ్మమ్మ పేరు పైన తాతగారు స్థాపించింది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇక్కడ కడుతున్నారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసం బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదమ్మా, వాటర్ తాగేది ప్లాస్టిక్ బాటిల్లే, ఆహారం పట్టుకెళ్ళేది చాలా మంది ప్లాస్టిక్ లో పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడు మనంతా స్టీల్ ఉండేది, నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, గాజు బాటిల్ స్టీల్, ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ కూడా స్టీల్ లో ఉండేది. దాని తర్వాత అందరం ప్లాస్టిక్ వచ్చాం, అదొక కారణం ఏమనిపిస్తుంది. ఇప్పుడు తిరిగి మనం అందరూ అటు వెళ్ళలేము, తప్పదు. సార్ మా పాపకి చేయి కాలింది సార్ చిన్నపిల్లప్పుడు, ఆపరేషన్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే 90% వచ్చింది ఏలు, ఇంకా ఇది ఏలు. అంటే ఇవన్నీ చేసే 3 పిల్లలు, ఆడపిల్లలు 3. ఒకళ్ళు 10th చదువుతున్నారు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th. వదిలిపెట్టకూడదు. మా పిల్లలు ఇంత ముందు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు సార్. ఒక్కరోజు అమ్మా ఈ పూట ఉంటాం, మధ్యాహ్నం నుండి వెళ్తాం అని చాడీలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు 9 గంటల స్కూల్ అంటే 8 గంటలకి రెడీ అయ్యి వెళ్ళిపోతారు, వాళ్ళే వెళ్ళిపోతారు. పిల్లలు మామూలుగా లేరు ఇప్పుడు, ఏమో స్పీడ్ లో. ఓకే, ఎంతమంది మీరు పిల్లలకి ఫోన్ ఇస్తారు? ఫోన్ అందరం ఇస్తాం, ఎవరు మాట్లాడలేదు. ఇస్తామండి, ఫోన్ ఇస్తాం. అందరు ఇస్తున్నారా? హోంవర్క్ ఫోన్ లోనే ఇస్తున్నారు సార్. హోంవర్క్ అంతా ఫోన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు. హోంవర్క్ మొత్తం ఆన్లైన్ లో ఇస్తున్నారు సార్. అది చేసుకోవడానికి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. పంపిస్తున్నారు. రాసుకుంటారా, సినిమాలు చూస్తారు? అవి రాసుకున్న తర్వాత చూస్తారు సార్. కోవిడ్ తర్వాత వచ్చినట్టుంది ఫోన్లు చూసే అలవాటు అనేది. జూమ్ క్లాస్ నుంచి మొదలైందా? ఆడటాలు పోయినాయి సార్, ఆడుకోవట్లేదు ఎవరు పిల్లలు. ఫోన్ టీవీ వాటిలోనే లోపలే ఉంటారు, బయటికి రావటం మానేశారు సార్. ఫోన్ అయిపోతుంది. హోంవర్క్ పర్లా, కానీ పిల్లల్ని పుస్తకాలు చదివించి అలవాటు తీసుకురావాలి స్లోగా. గవర్నమెంట్ స్కూల్ చదివేస్తున్నాము, కానీ అమ్మా పిల్లలు ఇప్పుడు లైబ్రరీలో ఒకప్పుడు పోయింది, ఇప్పుడు మంగళగిరి లైబ్రరీ మొత్తం మళ్ళీ తీసుకొచ్చా. నాకేనంటే పిల్లలందరూ ఎండాకాలం సెలవుల్లో మన ఈనాడు కార్టూనిస్ట్ ఉన్నారు చూడు శ్రీధర్ గారు,
ఆయన చేత కార్టూనింగ్ అంతా చేపిస్తాం, పిల్లలకి నేర్పిస్తాము. ఎందుకంటే ఇప్పుడు మావాడు ఉన్నాడమ్మా, వాడు చదువుతాడు, వాడికి బుక్లు ఇస్తే చదువుతా ఉంటాడు. వాడికి అందుకే కళ్ళజోడు పెద్దదైంది, పుస్తకాలు చదివేది అది పెద్దదైంది. బట్ పుస్తకాలు చదివితేనంటే వాళ్ళకి క్రియేటివ్ ఆలోచన వస్తుంది అనేది చాలా అవసరం. పుస్తకాలు చదవాలి. ఈ సమ్మర్ బాగా అది బాగా పనిచేసింది సార్. ఇంకా ఆ కార్యక్రమం ఇంకా చేయాలి, కొంచెం పుష్ చేయగలిగితే పిల్లలు లైబ్రరీకి వెళ్ళాలి, వాడు తీసుకొస్తే బాగుంటుంది. లైబ్రరీ మాత్రం చాలా ఉపయోగపడింది సమ్మర్ క్లాసెస్ లో. చాలా మంది పిల్లలు వెళ్ళారు, బాగా వెళ్ళారా? బాగా వెళ్ళారు సార్, ఇద్దరు వెళ్ళారు సార్, మా పిల్లలు కూడా. గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అది యోగా ఇప్పుడు చేస్తున్నారు, ఎండాకాలం ఇప్పుడు చేసినట్టున్నారు యోగా. యోగా క్లాస్ పెట్టారు సార్. అమ్మా జూన్ 1 నుంచి 21 దాకా 20 రోజులు చేస్తారు. వెళ్ళారా? మీ స్టాఫ్ సార్ చేస్తారు. అక్కడ చేస్తున్నారా? 20 రోజులు చేస్తారా తల్లి అక్కడ? 21 days. 21 days. ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదా? అంటే అందరు రాశారు, కొంతమంది గ్రూప్స్ వస్తారు. గ్రూప్స్ వచ్చేస్తారు. అలా ఎందుకంటే ముందర మంచి స్థలం ఉంది కదా చేసేదానికి. మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? పడింది సార్. అందరికి వచ్చిందా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? వచ్చింది సార్. మాకు 5 పిల్లలు సార్. 5గురా? ఎవరు ఎంత వయసు అంత మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. 9th. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడుమర ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నెడమర్లో ఉన్నారు.